సార్ శ్రీదేవి గారి ఆస్తుల్ని బోనీ కపూర్ అమ్మేస్తున్నాడు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి వార్తలో వాస్తవం ఎంతుంది? నిజంగా అమ్మేస్తున్నారా సార్? యాహ్! 'బోనీ కపూర్' అమ్మిన మాట వాస్తవమే. హ్మ్. అది అన్ని నేషనల్ న్యూస్ మీడియా అన్నిట్లో వచ్చింది. ఓకే. ఎందుకంటే సెలబ్రిటీసు వాళ్ళ ఆస్తులు కొన్న వార్తే, అమ్మిన వార్తే. అవును. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఇక్కడ గూడా చాలామంది సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్లు గావచ్చు, హీరోలు గావచ్చు, వీళ్ళందరూ గూడా ఏందంటే రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు. హ్మ్. గతంలో ఏందంటే తక్కువ మంది ఉండేవాళ్ళు. 'శోభన్ బాబు', 'కోడి రామకృష్ణ', 'కోదండరామిరెడ్డి' ఇలాంటోళ్ళు మాత్రమే గతంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఓకే. అందువల్ల వాళ్ళు గతంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టినోళ్ళు బాగా తర్వాత అది విపరీతంగా ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడంతో వాళ్ళందరూ కూడా మల్టీ బిలియనీర్స్ అయిపోయారు. అయితే ఇవాల్టి జనరేషను ఇంకా షార్ప్‌గా ఉన్నారు. హ్మ్. వాళ్ళేందంటే ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయడం, ప్రతి డబ్బుల్ని ఖర్చు కూడా అలాగే పెడతారు. ఇన్వెస్ట్‌మెంట్ కూడా అలాగే చేస్తారు. హ్మ్. సో, ఈ కాంటెక్స్‌లో ఏందంటే ముంబైలో గూడా ముంబై అనేది ఇంకా మన ఫైనాన్షియల్ క్యాపిటల్. రెండోది జనాభా విపరీతంగా ఉంటది. అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా హై కాస్ట్ ఉంటది. ఓకే. మామూలుగా ఏందంటే అక్కడ రెంట్లే చాలా ఎక్కువగా ఉంటది. హ్మ్. ఔట్‌స్కర్ట్స్‌లో గూడా ఎక్కువే ఉంటది. సో, అక్కడ సెలబ్రిటీసు కొనడం, అమ్మడం అనేది రియల్ ఎస్టేట్‌లో పెట్టడం అనేది వెరీ వెరీ కామన్. ఓకే. యాక్చువల్‌గా ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం మాఫియా అంతా కూడా రియల్ ఎస్టేట్ వార్స్ జరిగాయి హ్మ్. అప్పట్లో. సో, మనం ఇక్కడ కూడా చూస్తున్నాం రియల్ ఎస్టేట్ హత్యలనేవి వెరీ కామన్. ఆహ్, ఈ ఈవెన్ తెలంగాణలో, హైదరాబాద్‌లో కూడా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో, ఈ కాంటెక్స్ట్‌లో 'బోనీ కపూర్' శ్రీదేవి ఆస్తులను అమ్మాడు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. హ్మ్. నిజానికి అది శ్రీదేవి ఆస్తా, బోనీ కపూర్ ఆస్తి అనేది మనకి ఎలా చెప్తాం మనకు తెలీదు. అవును. కానీ డాక్యుమెంట్స్ కొన్ని వెబ్‌సైట్‌లు ఈ సేల్ డీడ్‌ని రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్‌ని పట్టుకొని హ్మ్. వాళ్ళు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ ఓకే. రియల్ ఎస్టేట్ ఇవి. దాని హ్మ్. నుంచి మొత్తం అది సర్క్యులేట్ అయింది. సర్క్యులేట్ అయినప్పుడు వాళ్ళు అమ్మిన ఆస్తులేందంటే, అంధేరిలో గ్రీన్ ఏకర్స్ అనే ఒక ఇదుంది. ఓకే. అక్కడ 4 అపార్ట్మెంట్స్ అమ్మారోళ్ళు. ఈ 4 అపార్ట్మెంట్స్‌లో 1870 ఎస్ఎఫ్‌టి ఉందని చెప్తున్నారు. హ్మ్. 2 ఫ్లాట్స్. సిద్ధార్థ నారాయణ్, అంజు నారాయణ్ అనే ఇద్దరికి 2 ఫ్లాట్స్ అమ్మారు. అది కాకుండా మస్కాన్ బహిర్నామీ, లలిత్ బహిర్నామీ అనే ఇంకొక ఇద్దరికి 1614 ఎస్ఎఫ్‌టి 2 ఫ్లాట్స్. హ్మ్. ఈ మొత్తం 4 ఫ్లాట్స్ అమ్మారనమాట. ఓకే. అదేందంటే అక్కడ ఆహ్, లొకండవాలా అనే ఏరియా ఉంటది. అంధేరిలో. హ్మ్. లొకండవాలా వెరీ పాష్ ఏరియా. ఎక్కువ మంది సినిమా వాళ్ళకి అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఓకే. దాని తర్వాత అదే గాకుండా ఇంకొక వార్తొస్తుంది. ఇది గాకుండా 65,00,00,000 ఆస్తుంది. అది గూడా అమ్మేసాడని. అది కన్ఫర్మ్‌గా లేదు. ఓకే. యాక్చువల్‌గా అది 2022లో ఒక డూప్లే యూనిట్ అంటారు మొత్తం. 6,421 చదరపు అడుగులది. హ్మ్. బాంద్రా వెస్ట్‌లో. అదే 65,00,00,000కి కొన్నారు వీళ్ళు. సో, ఇది యాక్చువల్‌గా ఏందంటే చాలామంది ఇంకోటేమంటున్నారంటే 'బోనీ కపూర్' కూతుర్లకు తెలియకుండా అమ్మేశాడనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే 'బోనీ కపూర్‌కి, శ్రీదేవికి మధ్య టర్మ్స్ బాలేవు. అసలు శ్రీదేవి చనిపోవడానికి 'బోనీ కపూరే' కారణం అనే విమర్శలు కూడా వచ్చాయి. హ్మ్. చాలామంది ఓపెన్‌గా కూడా మాట్లాడారు. కోర్టుకి కూడా వెళ్లారు. కోర్టు కొట్టేసింది కేసు. హ్మ్. ఎందుకంటే ఈయనే చంపేస్తాడు శ్రీదేవిని. ఆమె ఇన్సూరెన్స్ మనీ కోసం 100,00,00,000 ఒకడు, 200,00,00,000 ఒకడు ఇలాగా వచ్చాయి గతంలో. హ్మ్. ఎందుకంటే ఆ టైంలో 'బోనీ కపూర్' దుబాయ్‌లో వీళ్ళ ఫ్యామిలీ ఎళ్ళడం, అందరూ మళ్ళీ వచ్చేసి శ్రీదేవి ఒకటే అక్కడ ఉండింది. హ్మ్. మళ్ళీ ఈయన ఒకడే ఎళ్ళాడు అక్కడికి. అదేందంటే ఈయన వాళ్ళ యానివర్సరీకి సర్ప్రైజ్ చేద్దామని ఎళ్ళాడనేది ఆయన చెప్తున్నాడు. ఓకే. ఏదేమైనా వాళ్ళిద్దరే ఉన్నారు ఆ టైంలో. హ్మ్. సో, ఆమె టబ్‌లో చనిపోయిందంటే ఎవరు గూడా నమ్మలేదు. ఇప్పటికి గూడా నమ్మేవాళ్ళు లేరు. హ్మ్. చాలామంది ఇతనే ఏదో చేసుంటాడనే అంటారు. కానీ మనకి టబ్ కల్చర్ లేదు గాబట్టి. కానీ టబ్ కల్చర్ ఉన్న దేశాల్లో టబ్బుల్లో చనిపోవడం అనేది వెరీ వెరీ కామన్. చాలా పెద్ద టబ్బులుంటాయి వాటిల్లో. సో, ఈమె కొద్దిగా డ్రింక్ తాగింది అని గూడా అంటున్నారు.
సో ఆ టైంలో ఆమెకి పడి తలకి ఏమన్నా దెబ్బ తగిలి ఉంటే కూడా ఆ, స్పృహ తప్పిపోయి దాంట్లో పడితే ఫుల్గా వాటర్ ఉంటుంది కాబట్టి అలాగా ఎవ్రీ ఇయర్ 8,000 నుంచి 10,000 మంది జపాన్లోనే టబ్స్లో చనిపోతున్నారు. ఇది వెరీ కామన్ అనమాట. కాకపోతే మనకు అది టబ్బు అంటే మనకేదో చిన్న ఇది కనబడుతుంది, మనకు అలవాటు లేదు. టబ్బులో పోయి ఎలా చనిపోతారు అనేది మనం అనుకుంటారు. కానీ బాత్రూమ్ ఆల్సో ఒక్కొక్కసారి యాక్సిడెంట్ ప్లేస్ ఉంటుంది. ఆ మధ్య కూడా గ్యాస్ లీక్ అయ్యి కూడా చాలామంది చనిపోతున్నారు. అంటే బాత్రూంలో హీటర్ వేస్తారు కదా, ఆ హీటర్కి చాలామంది సిలిండర్లు పెట్టుకుంటున్నారు ఈ మధ్య. అలా సిలిండర్లు లీక్ అయ్యి అది ఆ గ్యాస్ ఫామ్ అయ్యి అదేంటంటే ఆ స్మెల్ ఉండదు అనమాట ఆ గ్యాస్కి. మన గ్యాస్ పీల్చుతున్నట్టు కూడా మనకు తెలియదు. అలా చనిపోయే వాళ్ళ కేసులు కూడా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఈయన ఏం చేసినా కూడా శ్రీదేవి ఆస్తులు అన్న లింక్ పెడుతున్నారు. ఆ మధ్య కూడా 45-50 కేజీల వెండి దొరికింది దావణగిరిలో. అది ఎవరిదంటే బోని కపూర్ది అనేది తెలిసిన తర్వాత ఆయన చెన్నై నుంచి ముంబై పంపిస్తున్నాడు అనేది తెలిసింది. అది ఎందుకు పంపిస్తున్నాడు, అదేమన్నా స్మగ్గిల్డా, ఇవన్నీ కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఫైనల్గా ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించి అది విడిపించుకొని వచ్చాడు. అప్పుడు కూడా శ్రీదేవి నగలు అమ్మేస్తున్నాడు బోని కపూర్, ఇలాంటి వార్తలే వచ్చాయి. అంటే ముఖ్యంగా మన తెలుగులో ఏంటంటే శ్రీదేవి పట్ల ఒక క్రేజు గతంలో కూడా ఉండేది, ఇప్పటికీ శ్రీదేవి అంటే అందరికీ ఒక ఇది ఉంటుంది. కొంత రామగోపాల్ వర్మ కూడా దాన్ని పెంచాడు. సో ఈ కాంటెక్స్ట్లో శ్రీదేవికి సంబంధించిన ఏ న్యూస్ అయినా కూడా ఇక్కడ వైరల్ అవ్వడం, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కూతుర్లు తెలియకుండా అమ్మినాడు అనేది అబద్ధం. వాళ్ళు కూడా ఉన్నారు, ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. జాన్వి అండ్ ఖుషి కపూర్స్ ఇద్దరు. జాన్వి మనకు తెలిసి ఇక్కడ దేవర్లో ఎన్టీఆర్తో చేస్తుంది. ఖుషి ఏమో ఆర్చీస్ అనే ఒక వెబ్ సిరీస్లో ప్రజెంట్ చేస్తుంది. ఇద్దరు కూడా కెరియర్లో ముందుకెళ్తున్నారు. సో వాళ్ళిద్దరూ ఫాదర్తోనే ఉంటున్నారు. ఫాదర్కి వాళ్ళకి మధ్య కూడా ఎటువంటి గొడవలు లేవు. కానీ బయట అలా ఉంది. మామూలుగా ప్రాపర్టీస్ కొనడం అమ్మడం అనేది సెలబ్రిటీస్ అది కామనే. వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొన్నారు, ఆయనకు అప్పులు ఉన్నాయా, ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, కూతుర్లు కూడా జాన్వి 5 కోట్లు తీసుకుంటుంది ఒక సినిమాకి, ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. మామూలుగా ఏంటంటే అప్పులు ఉంటేనే అమ్మాల్సిన అవసరం లేదు, ఒక దగ్గర ఇంకొక దగ్గర కొనచ్చు, అలాంటివి చేస్తున్నారు. ఈ మధ్యనే రణ్వీర్ సింగ్ కూడా 2 ప్లాట్లని గోరేగాం అంటారు ఆ ఏరియాలో 2 ప్లాట్లని 15 కోట్లకి అమ్మినాడని చెప్తున్నారు. అట్లాగే ప్రియాంక చోప్రా 2 పెంట్ హౌసుల్ని 292 ఎస్ఎఫ్టీ ఆమె 6 కోట్లకి ఇదే కండేవల కాంప్లెక్స్లోనే ఆమె కూడా అమ్మింది. ఇక అమితాబ్ బచ్చన్, సారా అలీ ఖాన్, కార్తిక్, ఆర్యన్, మనోజ్ బాజ్పేయి, అజయ్ దేవగన్, కాజోలు వీళ్ళు కూడా ఇటీవల అమ్మారు. ఆ న్యూస్లు కూడా కవర్ అయినాయి యాక్చువల్గా. అంటే ఇది అక్కడ ఏంటంటే వెరీ డైనమిక్ మార్కెట్ అంటారు ముంబైని. అంటే అమ్మడాలు కొనడాలని జరుగుతుంటాయి. సెలబ్రిటీస్ చేసినప్పుడు ఏంటంటే అది న్యూస్ వస్తుంది. సెలబ్రిటీకి ఇప్పుడు మనం కూడా ఎక్కడన్నా కొనాలని పోతే అక్కడ పలానా హీరోది పక్కన సైట్ ఉందనో డైరెక్టర్ సైట్ ఉందనో మనకు చెప్తుంటారు. నిజంగా తెలియదు కానీ మనల్ని ఎగ్జైట్ చేయడానికి చెప్తుంటారు. రెండోది ఇది అథెంటిక్, దీంట్లో ఏం మోసాలు లేవు, ఆ హీరో కూడా కొన్నారు అని చెప్పడానికి కూడా వాడుతుంటారు సెలబ్రిటీస్. అందువల్ల సెలబ్రిటీస్ ఎక్కడ కొన్నా అమ్మినా అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శ్రీదేవి ఆస్తులను బోని కపూర్ అమ్మేస్తున్నాడు. ఇంకా శ్రీదేవి లేనప్పుడు శ్రీదేవి ఆస్తులు శ్రీదేవిది ఎందుకు అవుతుంది, వీళ్ళవే అవుతుంది. సో వీళ్ళవే అమ్మితే మనకేంటి, అమ్మకపోతే మనకేంటి, నిజానికి పెద్ద ఇది న్యూస్ కాదు. కాకపోతే ఎందుకు న్యూస్ అవుతుందంటే శ్రీదేవికి సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది. దీని లింక్ ఏమంటే శ్రీదేవి చనిపోవడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సో అందువల్ల ఈయన శ్రీదేవిని చంపేసి ఆమె ఆస్తులంతా అమ్ముకుంటున్నాడు అన్న సెన్స్లో కనెక్ట్ చేస్తున్నారు. నిజానికి దానికి ఏం ప్రూఫ్ లేదు. దుబాయ్ పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు క్లోజ్ చేశారు. తర్వాత ఇక్కడ పోలీసులు వెళ్ళి విచారణ జరపమని సుప్రీంకోర్టు వరకు కూడా వేశారు కొంతమంది కేసులు. కానీ సుప్రీంకోర్టు కూడా మొత్తం పరిశీలించి ఆల్రెడీ దుబాయ్ పోలీసులు పంచనామా జరిపారు, ఇన్వెస్టిగేషన్ జరిపారు, అన్నీ చేసి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ దీన్ని ఇండియన్ పోలీసులు విచారించాల్సిన అవసరం లేదనేది వాళ్ళు కూడా చెప్పారు.
ఓకే. సో అది బేసిక్గా. కాబట్టి ఇదేంటంటే మన వాళ్ళకి శ్రీదేవి అంటే ఉండే ఇష్టంతో మాట్లాడుకునేది తప్ప దీంట్లో ఏమీ నిజం లేదు. ఆయన వాళ్ళ కూతురు కలిసి అమ్మిన ఆస్తులు అవి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.